బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాల దాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల మట్టి ఇండ్లు నేలకూలాయి. ఇల్లు కూలిన ఘటనలో 2 వృద్ధులు మృతి చెందారు. మరికొన్ని చోట్ల స్వల్పంగా ఆస్తి నష్టం జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలపై కూడా విపరీతంగా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రభావంతో గడిచిన 48 గంటలలో విస్తారంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే దాదాపుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం 40 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అధిక వర్షాల ప్రభావంతో అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో అయితే మాత్రం ఒక ఇల్లు కుప్పకూలినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 2 వృద్ధులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో మనం చూడొచ్చు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మందస మండలం చెందినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా వర్షాలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అసలు ఈ ఘటన జరిగినప్పుడు ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఏ విధంగా జరిగింది? సార్, ఇది ఆల్రెడీ అంటే వర్షం అనేది జరుగుతుంది. ఏంటంటే ఇది ఆల్రెడీగా మట్టి తాలూకా గోడ, ఇది ఆల్రెడీ బీట్ అయ్యి ఉంది. ప్రస్తుతానికి ఉండడానికి అయితే ప్రస్తుతానికి ఇల్లు లేదు పూర్తిగా. లేకపోవడంతో వీళ్ళు ఏంటంటే మా మామయ్య గారు అంటే కాలు సొట్ట, మా అత్తగారు అంటే కళ్ళు కనబడదు. తర్వాత ఏంటంటే మరి వీళ్ళు పడుకోవడానికి కూడున్న ప్లేస్ అనేది లేదు. మరి పిల్లలు ఏంటంటే అందరూ బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత 7, 7:30, 8 ఆ టైంకి భోజనం అయిన తర్వాత పడుకున్నారు. ఈ 7:30, 8 లోపల అనమాట ఈ అనేది జరిగింది. ఆ తర్వాత ఈ శబ్దాన్ని వినేసి గ్రామస్తులందరూ పరిగెట్టి వచ్చేసారనమాట. ప్రతి ఒక్కరు సాయం చేసి ఆయన తీసారనమాట. కొనుగోకు ఊపిరితో ఉంటే అప్పుడు అనమాట అంబులెన్స్ ఫోన్ చేసి వెంబడి అనమాట మన హరిపురం అనేది తీసుకెళ్లారు. తర్వాత మా మామయ్య గారు ఏంటంటే కాలు ప్యాచర్ అయితే కాలు ప్యాచర్ అయితే అది కుట్లేయగా కొంచెం నీళ్ళు తాగుతుంటే అలాగే ప్రాణాలు 2 కొన్ని సేమ్ టు సేమ్ అంటే ఒకరి తర్వాత ఒకరు అలాగా విడిచిపెట్టడం అనేది జరిగింది. అయితే మీరు చెప్పండి అమ్మా, ఈ ఘటన జరిగినప్పుడు మీరు ఉన్నారా ఇక్కడ? ఉన్నాను సార్. అసలు ఇక్కడ జరిగేటప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది? సార్ చాలా సంవత్సరం అక్కడ తిత్తుల తుఫాన్ నుండి అయింది కదా సార్. అక్కడ తిత్తుల తుఫాన్ నుండి అక్కడ ఇల్లు కడతామంటుకుంటే ఈ ఇల్లు మామూలు కట్టేసాం సార్. ఆ కడుతుంటే అప్పుడు వీటిచ్చి ఒకసారి పడ్డాది సార్. మళ్ళీ ఇంకా లేపి మళ్ళీ అదే ఇస్తారు కాలనీలు అనుకుని ఏదో చూస్తూ మళ్ళీ అదే చేస్తాం సార్. చేసేసరికి ఇంకా మరి ఏ ప్రాంతానికి ఏది వస్తుందని మనకు తెలియదు కదా సార్. రాత్రికి అంటే నేను కన్నూరు వెళ్ళాను సార్. అది కన్నూరు వెళ్ళి రాగానే మళ్ళీ నైట్ 7, 8 ఆ టైంకి ఇలా జరిగిందని మా కబురంపగానే మేము పరిగెట్టి వచ్చాం సార్. చూసేసరికి మనుషులు మరి ఎవరు లేక మరి ఆ రోజు అప్పుడెప్పటికే అంబులెన్స్ ఫోన్ చేసాం సార్. మేము ఫోన్ చేస్తే గానీ ఫోన్ చేసి ఆలోగా తీసుకెళ్ళాం లేదా అప్పుడు హరిపురం దగ్గర తీసుకెళ్లేలోగా ఇలా జరిగింది సార్. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అప్పుడు అధికారులు ఏమైనా వచ్చారు సార్. చేస్తాం ఇదిగో అదిగో అని చెప్పారే గానీ ఇప్పుడు అది చేసేది ఎట్లా ఫోటోల మీద ఫోటోలు లాక్కుని వెళ్ళారే గానీ ఇంతవరకు ఆ కాలనీలో లేదు, ఇచ్చేది ఏట్లేవు సార్. అది మాత్రం నిజమే సార్ చెప్తున్నాను. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం కారణంగానే ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఇందులో అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వచ్చినటువంటి తిత్లీ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా కూడా ఈ ఇల్లు మనం చూసుకోవచ్చు. చాలా స్పష్టంగా మనం విజువల్స్ లో కూడా చూపిస్తాం. ఇంత చిన్న ఇంట్లో 2 వృద్ధులు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇంట్లో తిత్లీ తుఫాన్ వచ్చినటువంటి టైంలో కూడా ఈ గోడల పైన భారీగా ఎఫెక్ట్ కూడా పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా అధికారులు వచ్చి తూతూ మంత్రంగా లెక్కలు వేసుకుంటూ కాలనీలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి కేవలం ఈ 2 వృద్ధులను కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఎటువంటి పథకాలు కూడా వర్తించకుండా వదిలేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావం ఈ 2 వృద్ధుల తాలూకా ప్రాణాలను తీసుకుందని కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రస్తుతం ఈ ఘటనపై వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనే విషయాన్ని కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? ఈ ఘటన అనేది రాత్రి 9 ఆ టైం జరిగిందండి. 9 గంటలకి వెంటనే మా ఫోన్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి సాయంతో మేము సహాయ సహకారాలు చేశాము. అయినప్పటికీ దురదృష్టమైన విషయం ఏంటంటే 2 ప్రాణాలు అనేవి కోల్పోవడం చాలా దురదృష్టకరం. దీనికి సంబంధించి వీళ్ళకి ఆల్రెడీ గతంలో అంటే 2014-19 గవర్నమెంట్ ఉన్న టైంలో వీళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ అయింది. నివేదిక ఇచ్చినప్పటికీ మరి ఆలస్యం అయ్యింది. అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఇక్కడ జరిగింది.
వెళ్ళే హాస్పిటల్లో ఆరిపురం సిఎస్ తీసుకెళ్లే దారిలోనే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతూ మరి ప్రాణాలను కోల్పోవడం జరిగిందండి. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ ఘటన పూర్తి స్థాయిలో కూడా 2 ప్రాణాలు బలిగొన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ ఘటన అయితే మాత్రం తుఫాను ప్రభావంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 వృద్ధులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గత దాదాపుగా కూడా 40 ఏళ్ల నుంచి కూడా ఇదే ఇంట్లో ఆ 2 వృద్ధులు కూడా నివసిస్తున్నట్లుగా కూడా స్థానికులు ఇటుపక్క అధికారులు కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాల ఎఫెక్ట్ వల్ల అయితే మాత్రం 2 ప్రాణాలు బలికొన్నాయని కూడా చెప్పవచ్చు. ఈ అధిక వర్షాల కారణంగా అయితే మాత్రం 2 వృద్ధులు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ తిరుమలతో శ్రావణ్, శ్రీకాకుళం నుంచి. విజయనగరం, మాన్యం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉదయపురంలో మట్టిగోడ కూలి అరవింద్ అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడ పూర్తిగా నానిపోయి ఉండడంతో అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అరవింద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అమలుకున్నాయి.